రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రుద్రారం తాళపల్లి నాగర్గూడ గ్రామం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కుతూ కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లు దోచుకుంటున్నారు. రాత్రి పగులు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ గ్రామాన్ని గుంతలమయం చేస్తున్నారు. చెరువులు కాలువల్లోని ఇసుకను తోడుతూ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు. అధికారుల అండ, స్థానిక నేతల మాట బలం ఇంకే కంటికి కనపడిన ఇసుకను అమాంతం మింగేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా వల్ల భవిష్యత్తులో వ్యవసాయానికి తాగునీరుకు ఇబ్బందులు అవుతాయని గ్రామస్తులు వాపోతున్నారు. ట్రాక్టర్లు టిప్పర్లతో ఇష్టానురాజ్యంగా రోడ్లపైకి వస్తూ రోడ్లను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండు కొడుతున్నారని అన్నారు. అధికారులకు ఫిర్యాదులిచ్చినా లాభం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధైర్యం చేసి తాము ప్రశ్నిస్తే రాజకీయ నేతలకు ఫోన్లు చేపించి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఎకనైనా అధికారులు స్పందించి ఈ ఇసుకాసర్ల అంతం చూడాలని కోరుతున్నారు. అలాగే గట్టిగా చర్యలు తీసుకుని ఇసుక ట్రాక్టర్లను టిప్పర్లను సీజ్ చేయాలంటూ కూడా చెబుతున్నారు.